రాజ్యాంగం ఇచ్చినటువంటి విద్యుక్త ధర్మాన్ని విస్మరించి అసెంబ్లీకి రాకపోవటం ఒకటైతే, అంతకు మించి బయట ఉండి కొంతమంది సెలెక్టివ్ ప్రెస్ ని పిలుచుకొని గంటల గంటలు ఉపన్యాసాలు ఇచ్చి ఏ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా తమకున్నటువంటి ఫేక్ ఛానల్, ఫేక్ పేపర్లతో అసత్య ప్రచారాలు చేస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజల్ని భ్రమింపజేసే విధంగా, అయితే లేని విషయాలు ఉన్నట్టు చెప్పే విధంగా ఒక తప్పుడు నెరేటివ్ ని, ఒక కథనాన్ని రాష్ట్ర ప్రజల్లో సృష్టించే విధంగా ఒక దుష్ప్రచారాన్ని, ఒక విషయాన్ని చిమ్ముతున్నారు ఆయన. అబద్ధాలు చెప్పే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికార పక్షంలో రావడానికి, మన ప్రతిపక్షంగా ఉంటే వచ్చేవాడిని జగన్మోహన్ రెడ్డి గారు. మనం ప్రత్యామ్నాయంగా ప్రజలు కన్విన్స్ చేసుకోవాలి. ప్రతిపక్షం అయితేనే అధికారుల పక్షంలో వచ్చేమో, ప్రత్యామ్నాయం కాగలగాలి, నిజాయితీగా ఉండాలి, ప్రజలు మనల్ని పొందగలగాలి. ఏం చేస్తున్నారు మీరు? గత 15 మాసాలుగా అసెంబ్లీకి రారు. పైపెచ్చు డే 1 నుంచి లేని హత్యలు జరిగిపోయినాయి అని నెల రోజులు తిరగకుండానే ఢిల్లీ వెళ్ళి మా ప్రభుత్వాన్ని రాష్ట్రపతి పాలన పెట్టాలి, బర్తరఫ్ చేయాలని చెప్పి అడిగి, అక్కడ వాళ్ళేమో ఎవరో పేర్లు, ఏంటి ఆ పేర్లు చెప్పండి అంటే తుర్రుని పారిపోయి వచ్చిన బ్యాచ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. నిన్న కూడా డిఎస్పీ అధికారులు డిఎస్పీని ఏఎస్పీగా ప్రమోషన్ పదోన్నతి ఇచ్చే విషయంలో డబ్బులు తినేస్తారని చెప్పి అసత్యారోపణ పేపర్లో రాస్తే ఆ పోలీస్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ గారు ఫిర్యాదు చేశారు. తాడేపల్లి పిఎస్ లో కేసు నమోదైంది సాక్షి పేపర్ మీద. అంతకు ముందు 10 రోజుల క్రితం మనం చూసాం తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఏ రకంగా పుంకాలుగా గోశాల నుంచి గోవిందుడి వరకు అసత్య ఆరోపణలు చేస్తూ పోయి అనేకమైన అబద్ధాలు చేశారు. టీటీడీ చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారు పౌర నష్ట దావా 10 కోట్లకి సాక్షి పేపర్లో వేశారు. ఇన్ని ఉన్నాయి అనేకమైన. ఆల్రెడీ లోకేష్ గారు గతంలోనే వేశారు. కోర్టు కూడా విశాఖపట్నం కోర్టులో అటెండ్ అవుతారు దాని మీద, సాక్షి పేపర్ మీద చేసిన కేసు మీద. ఇన్ని కేసులు బహుశా దేశ చరిత్రలో ఏ యొక్క మీడియా హౌస్ మీద ఇన్ని కేసులు ఉండకపోవచ్చు. బహుశా సాక్షి పేపర్, సాక్షి మీడియా మీద ఇన్ని కేసులు ఉండొచ్చు. దాన్ని అడ్డం పెట్టుకొని మీరు చేసినటువంటి విష ప్రచారం 1-10 సార్లు చేయడం, ఇది ఎక్కడ పద్ధతి? అందుకే ముఖ్యమంత్రి గారు నిన్న అన్నమయ్య జిల్లాలో జరిగిన సభలో ఫైర్ అయ్యారు. అసత్యాలు ప్రచారం చేయటం కాదు. దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రా, దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి రా. సిద్ధం అన్నావు కదా, ఇప్పుడు నువ్వు సిద్ధమా? అసెంబ్లీ రావడానికి నువ్వు సిద్ధమా? రా, మాట్లాడుకుందాం అన్ని విషయాలు. దమ్ము ఉంటే వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారు. అన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నా, ప్రజా సమస్యల నుంచి, సంక్షేమం నుంచి, అభివృద్ధి నుంచి, గొడ్డల వేటి నుంచి, అన్ని విషయాలు, దళితులు చంపేసి డోర్ డెలివరీ నుంచి, చేసిన అప్పుల గురించి, మా ప్రభుత్వంలో గత 15 మాసాలు జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి అన్ని చర్చిద్దాం అన్నారు. ప్రజాప్రతినిధిగా మీరు వస్తారా, తోక ముడిచి మళ్ళీ తూరుని పారిపోతారా?